శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కేతు యొక్క ప్రభావం ఉంది. కుటుంబ స్థానంలో శుక్రుడు నిలిచబడి ఉన్నాడు. సప్తమలో రాహు, అష్టంలో శనీశ్వరుడు. అదేవిధంగా మనం ముందుకు పోతే లాభస్థానంలో కుజుడు ప్లస్ గురుడు కనిపిస్తున్నాడు. వ్యయంలో మాత్రం గురుడు ప్లస్ రవి ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే లగ్నంలో కేతు కొంత వేవరింగ్ మైండ్ తీసుకొస్తాడు. సాధారణంగా ఏంటంటే ఒక వ్యక్తి వేవరింగ్ మైండ్ ఎప్పుడు వస్తాడంటే మిగిలిన గ్రహాలు అనుకూలించకపోతే ఒక్కసారిగా దాని ప్రభావం పడి కేతు యొక్క యాక్టివేషన్ జరుగుతుందన్నమాట. జరిగినప్పుడు ఏంటంటే వాడు ఆలోచన విధానంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటాడు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు. అటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది సింహరాశి వారికి. అలా తీసుకుని పడుతుంటే ఉద్యోగం నుంచి మీరు చేసే ప్రయత్నాలు ఏంటంటే కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక 15 రోజుల పాటు వాటి ప్రయత్నాలు చేయకుండా ఉండండి. ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు కూడా అంటే ఈ కన్ఫ్యూజన్ ఎలాగ ఉంటుందంటే ఎవరితో అగ్రిమెంట్ అవ్వాలి, వచ్చితా లేదా చేతి వరకు వచ్చి ఆగి పెట్టేట్టుగాను కన్ఫ్యూజన్లో చేసేస్తారు. సంతకాలు పెట్టుకున్నా రేపు అగ్రిమెంట్ చేసుకున్నాం అనేసరికి ఆ మనిషికి ఏదో అనారోగ్యం జరగడం, లేకపోతే ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చడం, సంతకం పెట్టకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ మనకు ఎదురవుతాయి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. 15 రోజులు పోతే అనుకుని ప్రశాంతంగా ఉండగలగాలి. అది బెస్ట్ థింగ్ అన్నమాట. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఇది సరైన సమయం కాదు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా రాంగ్ స్టెప్స్ వేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఒక ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం వెళ్దాం అనుకుంటే ఉన్న ఉద్యోగం వదులుకుంటే డెఫినెట్గా అది ఉండదు ఇది ఉండదు, ఆ రకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఉన్న ఉద్యోగాన్ని సింహరాశి వారు వదలకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఫైన్. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొనగా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అయితే ఇక్కడ శుభవార్తలు అంటే ఇది ఇప్పుడు ముహూర్తాలు లేదు కదా, ఏమిటా అంటే ఇప్పుడు శుభవార్తలు అంటే గుడ్ న్యూస్ రావడానికి, మంచి పని చేయడానికి మూలాల్లోనే మీరు కావాల్సిన ఫౌండేషన్ వర్క్స్ అని చేసుకుంటూ వెళ్తారు. అంచేత పర్వాలే. మీ కోపమే మీ శత్రువు అన్నట్టుగా మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఆవేశము, కన్ఫ్యూజన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కోపాన్ని కొంత తగ్గించుకుంటూ మెడిటేషన్ చేయగలిగితే గణపతి మంత్రాన్ని చాలా బాగుంటుంది. అష్టంలో మనం చూసుకున్న శనీశ్వరుడు, సప్తమంలో చూస్తే రాహు, ఈ రెండింటి ప్రభావం మీకు ఎప్పుడూ ఉండే రకమైన ఉంటుంది. కాబట్టి ఎంత భోగం ఉన్నప్పటికీ దాన్ని టెన్షన్ లేకుండా మాత్రం ఈ 10 రోజులు జీవితం జరగదు. టెన్షన్ అయితే తీసుకుంటారు, ఫలితంగా వస్తుంది. కానీ అల్టిమేట్లీ ఈ వేవరింగ్ మైండ్ వల్ల కన్ఫ్యూజన్ అయ్యి రాంగ్ స్టెప్ వేయకుండా ఉండడం చాలా ప్రాసెస్ వహిస్తుంది. ఎందుకంటే అష్టంలో ఉన్న శనీశ్వరుడు, సప్తంలో ఉన్న రాహు మిమ్మల్ని పూర్తిగా కన్ఫ్యూజ్ పెడతారు. వాళ్ళు పెళ్ళైన వాళ్ళకైతే ఇంకొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి బాగా కనబడుతుంది. ఈ యొక్క శనీశ్వరుడు ప్రభావంలో ఏంటంటే మనం వీలైనంత వరకు ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో అంటే యూరినల్ ఇన్ఫెక్షన్ కానీ, మోషనల్ ఇన్ఫెక్షన్ కానీ ఇటువంటి అనారోగ్య పరిస్థితి చూసే అవకాశం ఉంటుంది. దీన్ని అంతా అధిగమించి యోగంలో వెళ్ళడానికి మంత్రమే శరణ్యం అంటాం. కాబట్టి సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. అలాగే గణపతి ఆరాధన, సూర్య ఆరాధన ఈ 15 రోజులు చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంతవరకు మీకు రిలాక్స్ఫుల్గా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్కి సమస్యకి పరిష్కార మార్గం సొల్యూషన్స్ కనబడతాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా కొంతవరకు ఏది నిర్ణయాలు తీసుకోకండి, కొంతవరకు రాంగ్ స్టెప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా నేను హెచ్చరికగా చెప్తున్నాను, ఇవి కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఈ 15 రోజులు కొంచెం నిదానం ఉండగలిగితే బాగుంటుంది. మంత్రం చేసుకుంటూ వెళ్ళండి, ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం వస్తుంది, రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.